హలో వ్యూయర్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రాజేశ్వరి వండర్స్. మరి ఈరోజు ఏంటి టాపిక్ అంటే కనుక కేంద్రీయ విద్యాలయాలు, కేవీ స్కూల్స్ అండి. కేంద్ర ప్రభుత్వం చేత నిర్వహించబడేటువంటి నాణ్యమైన సిబిఎస్ఈ సిలబస్ ఉన్నటువంటి పాఠశాలలు ఇవి ఆర్మీ, డిఫెన్స్ మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల పిల్లల కోసం మొదలైనప్పటికీ కూడా ప్రస్తుతము ప్రతి ఒక్కరూ కూడా అంటే నార్మల్ సివిల్ పర్సన్స్ కూడా వాళ్ళ పిల్లల్ని ఈ స్కూల్స్లో జాయిన్ చేసేటువంటి వెసులుబాటునైతే చాలా కాలం నుంచి కొనసాగిస్తూ ఉన్నారు. అయితే అవి ఎలాగా అంటే కనుక కోటా ఉంటుందన్నమాట. గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్కి ఇంత పర్సంటేజ్ మేము సీట్స్ అవైలబుల్ చేస్తున్నారు అంటే సివిల్ వాళ్ళకి ఇంత పర్సంటేజ్ అనేది అయితే ఉంటుందన్నమాట. సో ఈ స్కూల్స్ గురించి ఫుల్ డీటెయిల్స్ని అండ్ ఏ స్కూల్స్ ఉన్నాయి వైజాగ్లో అనేటువంటి విషయాన్ని ప్రస్తుతం మీకు ఒక 2 స్కూల్స్ని కంప్లీట్ డీటెయిల్స్తో ఎలా ఉంటుంది ఏంటి స్కూల్ వాతావరణం అంతా కూడా ఈ వీడియోలో చూపించేస్తాను. హ్యాపీగా చూసేయండి. చూసారు కదా, ఆల్రెడీ ఎంట్రన్స్ హాల్ చూసారు, మీరు అసెంబ్లీ చూసారు, అండ్ ఎంట్రన్స్ లోపలికి వచ్చిన తర్వాత ఇది ప్రిన్సిపల్ సార్ రూమ్. ఇలా 2 ఫ్లోర్స్ ఉంటాయన్నమాట. అండ్ చాలా క్లాస్ రూమ్స్ అయితే ఉంటాయి. ప్రతిదీ కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, అసెంబ్లీకి వెళ్ళేటువంటి వే అనమాట. ఇది గ్రౌండ్ నెంబర్ 2. ఇలా చూసుకుంటే ఎన్ని గ్రౌండ్స్ ఉంటాయో తెలుసండి. స్కూల్ లోపల ఉండేటువంటి గ్రౌండ్స్ మీన్స్ అసెంబ్లీ కోసం ఏర్పాటు చేసిన గ్రౌండ్సే చాలా ఉంటాయి. అండ్ ఇంత పెద్ద స్కూల్స్ ఈ ప్రజెంట్ రోజుల్లోని ఏ ప్రైవేట్ స్కూల్స్ ఆర్గనైజేషన్స్ రన్ చేస్తున్నారు చెప్పండి. ప్రతిదీ కూడా ఒక పెద్ద బిల్డింగ్, ఒక 4-5 ఫ్లోర్ల బిల్డింగ్ లేపేసి దగ్గర క్లాస్ రూమ్స్ పెట్టేసినవే తప్ప ఇన్ని ఫెసిలిటీస్ ఏ ప్రైవేట్ స్కూల్స్లో ఉన్నాయండి. చూడండి, మ్యూజిక్ రూమ్, ఇదైతే కాన్ఫరెన్స్ హాల్, వాట్ నాట్ అనమాట. ల్యాబ్ ఉంటుంది, అండ్ లైబ్రరీ ఉంటుంది, అండ్ స్పోర్ట్స్ రూమ్ ఉంటుంది, గేమ్స్ ఉంటాయి, అండ్ క్యాంటీన్ ఉంటుంది, వాట్ నాట్ అని చెప్పాలన్నమాట. అన్ని ఫెసిలిటీస్ ఉన్నటువంటి ఒక చక్కనైనటువంటి మంచి స్కూల్ అండ్ గవర్నమెంట్ స్కూల్ అండి. ఇది కేంద్ర ప్రభుత్వం నిర్వహించబడుతున్నటువంటి స్కూల్, కేంద్ర ప్రభుత్వం చేత నిర్వహించబడుతున్నటువంటి స్కూల్ ఇది. చూడండి, చుట్టూతా గ్రీనరీ ఎంత చక్కగా ఉంటుందో. ఇది ప్రైమరీ స్కూల్ అనమాట. ఈ ప్రజెంట్ నేను చూపిస్తున్న స్కూల్ అంతా కూడా వైజాగ్లోని మల్కాపురంలో ఉన్నటువంటి కేంద్రీయ విద్యాలయ ఒక బ్రాంచ్ అండి ఇది. ఓకేనా, ఇంకా చాలా బ్రాంచెస్ ఉన్నాయి వైజాగ్లోని. ఇదే లొకేషన్లోని ఇంకా లోపల కూడా ఇంకా 3 స్కూల్స్ ఉన్నాయన్నమాట. మీకు నేను అవి మొత్తం కూడా చూపించడానికి ట్రై చేస్తాను. ఓకేనా, ఇగోండి ఇలా వాటర్ ఫెసిలిటీ అన్నది ఏ ప్రాబ్లం ఉండదండి. వాటర్ ఫెసిలిటీ ఫుల్గా ఉంటుంది. అండ్ వాష్రూమ్స్ అన్నీ నీట్గా ఉంటాయి. ప్రిన్సిపల్ సార్ రూమ్ అనమాట ఇది, అంటే ప్రైమరీ స్కూల్స్ వెళ్ళేటప్పుడు దారిలో. అండ్ ఓకేనా, చూడండి ప్రతిదీ కూడా పచ్చనైనటువంటి చెట్లతో అన్ని ఫెసిలిటీస్తో చాలా నీట్గానే ఉంటుందండి ఎప్పటికప్పుడు స్కూల్. ఏ స్కూల్ అండి ఇప్పటి రోజుల్లోని చాలామంది ఏంటంటే ఫీల్ అవుతున్నారు. ముఖ్యంగా నేను ఈ వీడియో చేయడానికి కూడా రీజన్ ఏంటంటే అండి, చాలా వరకు అందరూ ప్రైవేట్ స్కూల్స్లో చదివించుకోవాలి అండ్ లక్షలు డబ్బు పోసి చదివిస్తేనే పిల్లలకి మంచి విద్య అనేది వస్తుంది, వాళ్ళు బాగా చదువుకుంటారన్న ఆలోచనతోటి గవర్నమెంట్ స్కూల్స్ అనేవి బాగా వెనక పెట్టేస్తారండి. అసలు గవర్నమెంట్ స్కూల్ అంటే అమ్మమ్మ అసలు వద్దు అంటున్నారు. ఇదే కేవీ స్కూల్లో ఒకప్పుడు సీట్ రావాలి అంటే కనుక ఎంత కష్టపడే వాళ్ళో తెలుసండి. అండ్ సివిల్ వాళ్ళకైతే అసలు వచ్చేవే కాదు. ఎండలో నిలబడి ఒక రోజంతా అప్లికేషన్ ఫామ్ కోసం ఎదురు చూసి సీట్లు సంపాదించుకునే పేరెంట్స్ ఎంతమందో ఉన్నారు. ఇప్పటి రోజులు అలా కాదండి. చాలా వరకు ఇంత కోటా అని చెప్పి చక్కగా సివిల్ వాళ్ళకి అవకాశం ఇచ్చారు. హ్యాపీగా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చండి. చేసుకొని ఒకవేళ మనకి డ్రా తీస్తారు, లక్కీ డ్రాలోగానే మన పిల్లల నెంబర్ అనేది ఉండిందంటే అప్లికేషన్ నెంబర్, ఓకే మనకి సీట్ వస్తుంది. బట్ వీళ్ళింత అవకాశం ఇచ్చినా సరే కొందరు పేరెంట్స్ ఏంటంటే ఆలోచిస్తున్నారు, గవర్నమెంట్ స్కూల్ అమ్మ కేవీ స్కూల్ అసలు మేము చదివించాం, లక్షలు పోసి చదివించే స్కూల్లో మాత్రమే చదువు వస్తుంది అని ఆలోచిస్తున్నారు. ఒక్కసారి ఇప్పుడు నేను సరౌండింగ్స్ అంతా మీకు చూపిస్తున్నాను చూడండి. ఏ స్కూల్, ఏ ప్రైవేట్ స్కూల్స్ ఇన్ని ఫెసిలిటీతో ఇంత పెద్ద స్కూల్స్లోని ఇంత మంచి అట్మాస్ఫియర్ అండ్ ఇంత మంచి వాతావరణంలోనే స్కూల్ అనేది రన్ చేస్తున్నారు అనేది నాకైతే మీరు చెప్పగలుగుతారా? ఒకవేళ రన్ చేస్తూ ఉన్నట్లయితే కనుక లక్షలు కాదండి, ఇంకా ఎక్కువ ఫీజులు అయి ఉంటాయి అక్కడ. అండ్ ఇక్కడ ఫీజు గురించి కనుక మీకు నేను చెప్పాలి అని అనుకుంటే కనుక ఒక్కటే మాట చెప్పగలనండి, పర్ మంత్ ఓన్లీ 500 రూపీస్. ఎస్, మీరు వింటుంది నిజమండి.
నిజంగా చెప్తున్నా, ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఈ స్కూల్లో మనకి సీట్ వచ్చి మనం జాయిన్ చేసుకుంటే మన పిల్లల్ని పర్ మంత్ ఓన్లీ 500 రూపీస్ మాత్రమే స్కూల్ ఫీజ్ అండి. అండ్ అంతే మాత్రమే కాదండి, అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి కూడా కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ సింగిల్ గర్ల్ ఎవరైతే ఉంటున్నారో ఒక్క పాపే ఉంటే వాళ్ళకు కూడా కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. వాళ్ళు ₹1 కూడా ఫీజు పే చేయకుండా మనకి ఫ్రీ సీట్ కూడా వస్తూ ఉంటుందన్నమాట. చూడండి స్పోర్ట్స్ బ్లాక్ అంతా కూడా ఎలా ఉంది. ఇప్పటి వరకు మీరు చూసారు కదా, అన్నీ నేను ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, పైన అన్నీ నేను స్క్రోల్లో ఇచ్చేస్తూ ఉన్నాను. అండ్ నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీరు చూస్తూ ఉంటారు కాబట్టి. అండ్ బాలవాటిక కూడా పెట్టారండి. బాలవాటిక అంటే ప్రీ ప్రైమరీ అండి, ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ అనమాట. అవి కూడా ఒక 2 years నుంచి పెడుతున్నారు. చక్కగా పిల్లలు క్లాస్ రూమ్ చూపిస్తాను, ఒకసారి మీరు చూడండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. అండ్ ఏంటి చెట్టు కింద నించున్నానని చూస్తున్నారా? అండ్ నేను కూడా ఈ స్కూల్ నుంచి వచ్చిన దాన్నండి. నేను ఈ స్కూల్లో టీచర్గా వర్క్ చేశాను. అప్పటి రోజుల్లో నేరేడుపల్లి చెట్టు కాసేవన్నమాట. అండ్ ఉసిరికాయలు కూడా పిల్లలు పైకి ఎక్కి మరీ కట్ చేసి ఇస్తుంటే అందరూ భలే తింటూ ఉండేవారు. పిల్లలందరూ గొప్ప అల్లరి చేసేవాళ్ళు. అండ్ అవన్నీ ఒకసారి నాకు గుర్తు వస్తున్నాయన్నమాట. ఆ జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో అఫ్కోర్స్ ఇప్పటికీ కూడా ఒక 10 years అయిపోయింది. నేను జాబ్ చేశాను, 10 years క్రితం చేశానన్నమాట. అప్పుడు బాలవాటిక అది అయితే ఏమీ లేదు. అండ్ 10th క్లాస్ వరకు, ఇంటర్మీడియట్ వరకు అయితే మాత్రం ఉన్నిందనమాట. ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఈ స్కూల్స్ అనేవి రన్ అవుతూ ఉన్నాయండి. 1, 2 కాదు. చూసారా, బిల్డింగ్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. అండ్ నీట్గా ఉంటాయండి. ఇప్పటికీ కూడా ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకోవడం కానీ, పెయింట్స్ వేయడం కానీ చేస్తూనే ఉంటారు. ఇది చూడండి పిల్లలు. అండ్ ఇదేంటి స్కూల్ యూనిఫామ్ డ్రెస్ చూసారా? ఇది ఒక స్పోర్ట్స్ డ్రెస్ అనమాట. అంటే వెడ్నెస్డే, సాటర్డే ఇలా ఉంటుంది. అండ్ నార్మల్ యూనిఫామ్ మీ అందరికీ తెలిసిందే, గల్ల చక్కాతోటి ఉంటుందండి. ఒకవేళ ఎవరైనా పిల్లలు వెళ్తూ ఉంటే కనుక చూపిస్తాను అది కూడా మీకు, ఓకేనా? ఇది ఒక అసెంబ్లీ హాల్ అండి. మొత్తం కూడా ఇలా పిల్లలు చక్కగా చెట్టు నీడలో కూర్చొని భోజనం కూడా చేయాలనుకుంటే చేయొచ్చు అనమాట. సో అది ఇలా అయితే రన్ అవుతుంది. అండ్ ఇంకా స్కూల్ గురించి ఇంకా మీకు క్లియర్గా డీటెయిల్గా ఏ డౌట్ ఉన్నా కూడా మీరు మెసేజ్ చేస్తే మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఆన్సర్ అనేది చెప్తాను. అండ్ స్కూల్ ఎంట్రన్స్ గేట్ అయితే ఇలా ఉంటుందండి. మల్కాపురం మెయిన్ గేట్ అనమాట. ఇలాగా ఎవరిని పడితే వాళ్ళని లోపలికి రానివ్వరు. అండ్ స్ట్రిక్ట్ రూల్స్ కూడా ఉంటాయండి. ఇక్కడ మాత్రం ఖచ్చితంగా పాటించాల్సిందే. చూసారా, కేంద్రీయ విద్యాలయ మల్కాపురం, విశాఖపట్నం అనమాట ఇది స్కూల్. ఓకే, ఇంకొంచెం ముందుకెళ్తే కనుక లోపల ఇంకా బ్రాంచెస్ కొన్ని ఉన్నాయని చెప్పాను కదా, అవి కూడా మీకు చూపించేస్తాను, వచ్చేయండి. ఇగోండి, ఇలా అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళకి సీట్ వచ్చింది రాలేదు అన్నది ఇలా బయట బోర్డులో డిక్లేర్ చేస్తారనమాట. పేరెంట్స్ వచ్చి ఒకసారి ఆ నెంబర్స్ అన్నీ చెక్ చేసుకుంటారు. ఆ అప్లికేషన్ నెంబర్ కనుక అందులో ఉందంటే వాళ్ళకి సీట్ వచ్చినట్టే పిల్లలకి అర్థం. తర్వాత ప్రాసెస్ ఉంటుంది. ఓకే పదండి, నేనేనండి, పదండి వెళ్ళిపోదాం. ఇప్పుడు లోపల ఇంకా స్కూల్స్ ఉన్నాయని చెప్పాను కదా, అవైతే చూపించేస్తాను. అండ్ ఇది ఇంకొంచెం ముందుకెళ్తే నౌసనాబాగ్ అని ఉంటుందండి. ఇక్కడ కూడా ఒక 2-3 స్కూల్స్ ఉన్నాయి. ఆ స్కూల్ కూడా చూపిస్తాను. నేవీ చిల్డ్రన్ స్కూల్ అండి ఇది. అంటే ఇప్పటి వరకు మీరు చూసింది ఆర్మీ విగ్ వాళ్ళది కదా, అండ్ ఇదైతే ఫుల్ నేవీ వాళ్ళది. సివిల్ వాళ్ళకైతే ఇక్కడ స్కూల్లో అవకాశం అన్నదే లేదండి. ఓన్లీ నేవీ చిల్డ్రన్స్ మాత్రమే స్కూల్లో జాయిన్ అవుతారు. అది వేరే పక్కన ఇప్పుడు చూస్తున్నారు బిల్డింగ్ వెళ్తున్నప్పుడు ఆ బ్లూ కలర్ ఇంకా కంప్లీట్గా మీకు చూపిస్తాను, నేను ఎంట్రన్స్ చూపిస్తాను. అదిగోండి ఆ బిల్డింగ్ మొత్తం అదంతా కూడా అది నేవీ చిల్డ్రన్ స్కూల్ అనమాట. కేవలము నేవీ వాళ్ళ పిల్లల కోసం మాత్రమే అది ఉంటుంది. ఇప్పుడు మేము చూపించే కేవీ మాత్రము సివిల్ వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చారు. ఒకప్పుడు కేవలం ఆర్మీ నేవీ వాళ్ళకి మాత్రమే అవకాశం ఉండేదన్నమాట స్కూల్లో చదువుకోవడానికి. అండ్ డిసిప్లిన్ కానీ, స్పోర్ట్స్ కానీ, అండ్ లాంగ్వేజ్ కానీ అన్నీ వస్తాయండి పిల్లలకి. అండ్ బట్టి పట్టించే విధానం అనేది ఇక్కడ ఉండదన్నమాట. ఓన్గా పిల్లలు వాళ్ళ స్టడీస్ని వాళ్ళ నోట్స్ని వాళ్ళే ప్రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ నవే డేస్లో అది పిల్లలకి కష్టం, పేరెంట్స్కి కష్టం కాబట్టి వద్దు కేవీలో మేము జాయిన్ చేయమని అంటున్నారు. చూసారు, ఇది సెకండ్ గేట్ అండి. ఇది కేవీ నెంబర్ 1 అని అంటూ ఉంటారు. నౌసనాబాగ్లో ఇది ఒక బ్రాంచ్ అండి. ఓకే, ఇలా లోపలికి ఎంట్రన్స్ చూసారా, ఎంట్రన్స్లోని చెట్లు ఎలా కనిపిస్తున్నాయో. ఎంత గ్రీనరీ ఏ ప్రైవేట్ ఆర్గనైజేషన్లో, ఏ ప్రైవేట్ స్కూల్స్లో ఉంది అనేది అయితే మీరు చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి. అండ్ గవర్నమెంట్ తెలుగు మీడియం స్కూల్స్ అయినా సరే కావచ్చు, ఇప్పుడు అందరూ ఇంగ్లీష్ మీడియం స్కూల్. అండ్ ఒక నాయకులు గారు చక్కగా ప్రతి స్కూల్ కూడా, గవర్నమెంట్ స్కూల్ కూడా ఇంగ్లీష్ మీడియం చేయించారండి. చాలా 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 మంచి పని చేశారని నేను చెప్పాలి. మళ్ళీ ఇక్కడ కొందరు రెడీ అయిపోకండి, ఏంటి మా తెలుగు వద్దా అంటూ రెడీ అయిపోకండి ఎవరు కూడా. ఆల్రెడీ నేను ఇంతకుముందు లైవ్లో కూడా డిస్కస్ చేశానండి. తెలుగు మన లాంగ్వేజ్ కావాలి, బట్ మనం బయటకు వెళ్ళి సర్వైవ్ అవ్వాలన్నా, జాబ్స్ తెచ్చుకోవాలన్నా, ఇంటర్వ్యూ గెయిన్ అవ్వాలన్నా, ఏం చేయాలన్నా సరే ఇంగ్లీష్ అనేది మస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి. సో ఇదైతే స్కూల్లో ఫస్ట్ హిందీకి ప్రయారిటీ ఇస్తారండి. హిందీ లాంగ్వేజ్ అయితే ఎవరికైనా పిల్లలకు వచ్చేస్తుందండి.
చిన్న పిల్లలు 1 ఇయర్ మహా అయితే వాళ్ళు కష్టపడతారేమో కానీ సెకండ్ ఇయర్ నుంచి చక్కగా హిందీ మాట్లాడతారు పిల్లలు. హిందీ చదువుకుంటారు. ఇంగ్లీష్, హిందీ తప్ప ఇక్కడ తెలుగు లాంగ్వేజ్ అనేది మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. ఆఫ్కోర్స్ మన పిల్లలు తక్కువ కాదు కదా, హిందీ పిల్లల్ని కూడా తెలుగు పిల్లలుగా మార్చేస్తారు మన వాళ్ళు. అంత టాలెంటెడ్స్ కదా మన తెలుగు వాళ్ళు. ఓకే, చూడండి ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. ఇంకా పెయింటింగ్ చూసారా, ప్రతి గోడల మీద చక్కగా ఎంత మంచి పెయింటింగ్స్ ఉన్నాయో. అలా చక్కగా లోపలికి వెళ్ళిపోతే కనుక ఎంట్రన్స్లో సరస్వతి అమ్మవారు మనకు దర్శనం ఇస్తూ ఉంటారు. ఆ బ్యాక్ సైడ్ ఉంది ప్రిన్సిపల్ గారి రూమ్ అనమాట. ఓకేనా, సరస్వతి దేవి విగ్రహం దండం పెట్టేసుకొని కొంచెం ముందుకెళ్తే జస్ట్ సమ్ పీస్ చూసారా, నాకు చాలా ఇష్టం ఎక్వేరియంస్ అంటే కనుక ఇందులో. అండ్ ఒకసారి అలా చూసేస్తున్నాను అనమాట. అన్ని ఏ దేవుడు కనిపించినా దండాలు మాత్రం బాగా పెడతాను నేను. బుద్ధుడు కూడా దండం పెట్టేసుకున్నాను. అండ్ ఓకే, ఇది చూసారా బోర్డు అంతా కూడా ఇది ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్లో ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేస్తే కనుక సెకండరీ స్కూల్స్ మొత్తం బ్లాక్ చూపిస్తున్నాయి. ఇదిగోండి, ఇదంతా సెకండరీ బ్లాక్ అండి. సెకండరీ బ్లాక్ అంటే ఏంటంటే కనుక 6th నుంచి 12th వరకు ఉన్న క్లాస్ రూమ్స్ ఇవన్నీ. అదిగో అది అసెంబ్లీ. ఓకేనా, అక్కడ ప్రేయర్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ ఓకే, ఇదంతా చూడండి. ఇంకా ప్రైమరీ అంటే ఏంటి, ఇగోండి ప్రైమరీ స్కూల్ అంటే 1st క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఉండేటువంటి ప్రైమరీ బ్లాక్స్ ఇవి. చూసారా, కింద మీద 2 పోర్షన్స్ ఇవి. అది 2 అంతస్తులండి. కిందన ఉంటాయి అండ్ పైన కూడా ఉంటాయి. ఇదంతా ప్రైమరీ అండి. ప్రైమరీ అసెంబ్లీ ఇది. ఓకేనా, పిల్లలు ఆడుకుంటున్నారు కదా అలా అనమాట. అండ్ ఇవన్నీ క్లాసెస్ ఇవ్వండి, ఇవన్నీ ప్రైమరీ క్లాసెసే చిన్నపిల్లలదే. అండ్ ఇందులో బాలవాటిక ఇందాక మీకు చూపిస్తాను అన్నాను కదా, కొంచెం ముందుకు వచ్చేయండి. ఇదిగోండి బాలవాటిక చిన్నది అంటే ఎల్కేజీ క్లాస్ రూమ్. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది చూసారా. అండ్ ఏం తక్కువండి ప్రైవేట్ స్కూల్స్ కన్నా కూడా ఇక్కడ చెప్పండి, ఎంత చక్కగా ఎంత బ్యూటిఫుల్గా ఉందండి. అండ్ కాకపోతే ఒక్కటి చూడండి, ఈ వీడియో ఎలా చూస్తున్నాడో, మా అమ్మ ఎప్పుడు వస్తుందో, బెల్ ఎప్పుడు మోగుతుందో, నన్ను ఎప్పుడు తీసుకెళ్తారో అని ఎదురు చూస్తూ ఉన్నాడు అనమాట. అందరూ వెళ్ళిపోయారు క్లాస్ రూమ్స్లో, బట్ పేరెంట్ వస్తేనే పంపిస్తారండి. ఆ పిల్లలు మాత్రం బయటకు అలా విడిచిపెట్టరు. లేదా ఆటో పెట్టించుకున్నామంటే కనుక ఆటో వ్యక్తి వచ్చి పిల్లల్ని ఎవరెవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళని తీసుకొని వెళ్తేనే మాత్రమే పంపిస్తారు. కేర్ఫుల్గా చూసుకుంటారు, నో ప్రాబ్లం. అండ్ ఇది చూడండి గ్రౌండ్ చూపిస్తున్నాను మీకు. చూసారా గ్రౌండ్, ఆల్రెడీ అసెంబ్లీ గ్రౌండ్సే చాలా పెద్దగా ఉన్నాయి లోపల, స్కూల్ లోపల. అవునా, అండ్ బయట గ్రౌండ్ చూడండి. అండ్ అక్కడ చూసారా ఫుట్బాల్ కోర్ట్ ఉంటుంది, వాలీబాల్ కోర్ట్ ఉంటుంది. అండ్ పిల్లలు ఆడుకునేడానికి ఎంత పెద్ద ప్లేస్ చూసారా. ఏ స్కూల్స్లో ఉన్నాయండి గ్రౌండ్స్ ఇప్పుడు? టెర్రస్ మీద కూడా ప్లేస్ లేదండి, ఖాళీ లేదు ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్లో అయితే. అదనమాట. చూసారా ఎంత ప్రైమరీ అండ్ ఎంత చక్కగా ప్రతి గోడల మీద ఒక ఇన్ఫర్మేషన్, ప్రతి గోడల మీద పిల్లలు చదువుకునేలా ఒక మంచి మంచి విషయాలను పెయింట్ చేయిస్తూనే ఉన్నారు. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. కాకపోతే ఒకటే నెగిటివ్ పాయింట్ ఏంటంటే కనుక పిల్లల్ని ప్రెజర్ పెట్టి చదివించాలి అనేటువంటి ఆలోచన ఈ స్కూల్లో చెయ్యరండి. ఇది పార్క్ అనమాట, పిల్లల చిల్డ్రన్స్ పార్క్. ఇది మొత్తం ఒకసారి చూసేయండి. ఈ గ్యాప్లో నేను కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నాను. ఈ స్కూల్స్లో ఉన్న ఒకే ఒక విషయం ఏంటంటే కనుక పిల్లల్ని ఎవరిని కూడా ప్రెజర్ పెట్టించి అండ్ బట్టి పెట్టించి మార్క్స్ కోసం పోరాటం చేసేలా పరిగెత్తించే పని అయితే వీళ్ళు చెయ్యరు. ఏంటంటే పిల్లలు ఆడుతూ పాడుతూ చదువుకోవాలి, ఇష్టంగా చదువుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్ వీళ్ళకు ఉంటుందన్నమాట కేవీ స్కూల్స్ వాళ్ళకి. సో వాళ్ళు ఏంటంటే ఓన్గా పిల్లలే చదువుకోమంటారు, పిల్లలే రాసుకోమంటారు, ఇష్టపడి చేయమంటారు. ఎంత వచ్చినా సరే ముందుకు సాగనంపుతూ ఉంటారనమాట. నేనైతే మాత్రం చిన్న పిల్లలాగా అసలు ఆ పార్కులోకి వెళ్ళి ఏమేమైతే ఉన్నాయో అందులోని మొత్తం అక్కడ ఆడుకునే వస్తువులు అన్నీ యూజ్ చేసేసాను అనమాట. ఇంకా మామూలుగా కాదు, ఎవరైనా చూస్తే తిడతారేమో అని భయం అయితే కొంచెం వేసింది నాకు. ఏంటి చిన్నపిల్లల పార్కులో నువ్వు ఆడుకుంటున్నావని. బట్ నేను మాత్రము కిట్ కన్నా చాలా ఘోరంగా ఉంటానన్నమాట అండి. కొంచెం ఛాన్స్ కానీ వచ్చిందంటే మాత్రం ఇంకా ఆటలు పాటలు గెంతులు అన్నీ నావే. ఇలా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు కూడా వస్తారు చక్కగా. స్కూల్ అయిపోయిన తర్వాత ఒక 1 hour ఆడుకోవచ్చు హ్యాపీగా. చుట్టూతో చూడండి క్వార్టర్స్లు ఉన్నాయి, మీకు చూపిస్తున్నాను నేను. చూసారా ఇది నేవల్ క్వార్టర్స్లు అండి. ఆర్మీ వాళ్ళు కానీ నేవీ వాళ్ళు కానీ జాబ్ చేస్తున్న వాళ్ళకి ఇచ్చేటువంటి క్వార్టర్స్లు చుట్టూతో ఉంటాయన్నమాట. చాలా సెక్యూర్డ్గా ఉంటుందండి, ఎవరు పడితే లోపలికి రావటానికి కూడా ఉండదు. ఓకేనా. అండ్ స్కూల్లో పిల్లలు చక్కగా ఆడుకుంటూ పాడుకుంటూ చదువుకుంటారన్నమాట నీడలో కూర్చొని. అండ్ ఆఫ్కోర్స్ లోపల కూడా చదువుకోవచ్చు, బట్ వీళ్ళకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంది మేము బయట కూర్చొని పీస్ఫుల్గా చదువుకుంటామన్నా సరే ఇలా కూర్చొని చదువుకుంటూ ఉంటారు పిల్లలు అయితే మాత్రం. అండ్ యాక్చువల్లీ ఇంతకుముందు నేను టీచింగ్గా జాబ్ చేశాను కదండి, అప్పట్లో పిల్లలు ఎవరైనా ఉంటే కనుక చూసి
చూసి వాళ్ళు పలకరిస్తూ ఉండేవాళ్ళు అనమాట. హాయ్ మేడం బాగున్నారని గుర్తుపట్టేవాళ్ళు. నేనైతే గుర్తుపట్టడం కష్టం వాళ్ళని, వాళ్ళు మాత్రం నన్ను గుర్తుపెడతారనమాట. ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతున్నారు కదా. సో అందువల్ల అది అసెంబ్లీ చూసారా అక్కడ నేను వచ్చేసాం మళ్ళీ పార్క్కి. చిన్నపిల్లల మొత్తం ఏమైతే ఉన్నాయో అన్నీ ఆడుకొని హ్యాపీగా ఎంజాయ్ చేశాను అనమాట. ఎనీవే లాస్ట్లో నేను ఒక మాట అయితే మీకు చెప్పాలని అనుకుంటున్నానండి. ఒకసారి ఆలోచించండి. గవర్నమెంట్ స్కూల్స్ అనేవి ఏమాత్రం తక్కువ కాదండి. మనం తక్కువగా చూడడం ఫస్ట్ తప్పు, ఓకేనా. అండ్ కొన్ని రీల్స్ అయితే చేసేసాను. వచ్చామంటే ప్రతి ప్లేస్లోని కొన్ని రీల్స్ చేసి ఆ ప్లేస్ని వాడేయకపోతే నా మనశ్శాంతి ఉండదు యాజ్ ఏ యూట్యూబర్. ఎస్ ఓకే. అలా అయితే ఇంకేం చెప్పాలనుకుంటున్నానంటే అందమైనటువంటి ప్లేసు, ఎందరో జీవితాలకి ఆధారంగా నిలిచినటువంటి గొప్ప ప్లేస్ స్కూలింగ్ అండి. కాస్త ఆలోచించండి, గవర్నమెంట్ స్కూల్స్లో సపోర్ట్